హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. చూడండి, పర్పుల్ చిక్కుడైతే ఈ మొక్క భలే కాస్తుందండి. 365 days పర్పుల్ చిక్కుడు. ఇప్పుడు వేస్తున్నానండి టొమాటో, మిర్చి నారు. చూడండి, నేతి బీరకాయ గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్. కనుపు చిక్కుడు అండి. 365 days గ్రీన్ కలర్ చిక్కుడు ఉందంట అండి. వేస్తున్నాను, అది సంవత్సరం మొత్తం వస్తాయని చెప్పారు కాయలు. చూడాలి. పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి. ఇంకా ఒక బిల్డింగ్కి అయితే సున్నాలు వేస్తున్నారు. వాళ్ళు గీకడం ఈ వైట్ కలర్ పొడంతా వచ్చి మొక్కల మీద అంతా పడిపోయింది. వైట్గా అయిపోయినాయండి. కడగాలి మొక్కలన్నీ. వాళ్ళు సున్నం వేసిన తర్వాత మళ్ళీ అదంతా గీకారండి. ఆ పొడంతా వచ్చి మొక్కల మీద, కూరగాయల మీద అంతా పడిపోయింది. ఇవి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయ్యేసరికి ఎక్కువ టైం చేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఒక్కొక్కరు 3-4 అద్దెలకి చేరే వాళ్ళు లేక అందరూ బిల్డింగ్స్ లేపేసేసరికి ఇల్లు రెంట్కి ఎక్కువ అయిపోయినాయండి. మాది కూడా ఖాళీగానే ఉంది. భలే కాసిందిలే ఇది. కాయలు కూడా పెద్ద పెద్దవి. చూడు, ఇక్కడ చూడండి, గుత్తులు గుత్తులేనండి ఇవైతే. చూడండి, చూడు. మేమైతే మా చిన్నప్పటి నుంచి చూడలే ఇట్లాంటిది. నిజంగా ఇన్ని రకాల చిక్కుళ్ళు మా అమ్మ కూడా చూడలేదంటండి. చూడలే ఇప్పటికి. నేను మా శ్రావణి ద్వారా చూస్తున్నా కదా. ఇదంతా గ్రూపుల మహిమ అండి. గ్రూప్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రకరకాలు షేర్ చేస్తూ ఉంటారు. సీడ్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్. ఇటు చూడు, ఈ పక్క ఎన్ని గుర్తులు ఉన్నాయో. అవతల పక్క ఇక్కడ చూడండి, అవతలు ఉన్నాయి. గుత్తులు గుత్తులుగా కాసింది ఈ మొక్క. ఒకసారి సీడ్ మనకి అందిన తర్వాత మనము సేవ్ చేసుకోవాలండి. సీడ్ సేవ్ చేసుకుంటే ఒక 2 years దాకా కూడా అవి వేసుకోవచ్చు సీజన్ అప్పుడు. ప్రతిసారి కొనుక్కోకుండా లేదా గ్రూప్స్లో అడగాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళని. చాలా ఉన్నాయి. అది తీసుకో. చూడండి ఎంత బాగా కాసాయో. కనుపు చిక్కుడు అండి. ఏం పేరు? వీటి పేరు ఏంటి?
ఇవి పల్లెటూళ్ళలో ఎక్కువ కనిపిస్తాయంటండి. మా సైడ్ అయితే అసలు ఉండవు ఇలాంటివి. అటు సైడ్ గోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు ఇటు సైడ్ కనిపిస్తాయి అనుకుంటా. యూట్యూబ్లో చూసాను, వాళ్ళు ఎక్కువ కోసి వండుతుంటారు. ఈ చిక్కుడు మొక్కలన్నీ అయితే నేను సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో వేసానండి. చూడండి, ఇవి ఒక రకం కలుపు చిక్కుడు. ఇక్కడ చూడండి, ఈ వెరైటీ చిక్కుడు చూడండి, పొడవుగా మార్కెట్ చిక్కుడు అంటండి. కాంతి కిరణ్ గారి దగ్గర తీసుకున్నాను ఇవి నేను. ఇంత పెద్దగా వచ్చాయి చూడండి, చాలా పొడవు వచ్చాయి ఇవి. చూడండి, పింక్ చిక్కుడు ఇవి. ఇవి కూడా కాంతి కిరణ్ గారి దగ్గర తీసుకున్నాను. గుత్తులు గుత్తులు కాస్తున్నాయి కూడా. ఇక్కడ చూడండి, తెల్ల కాకరకాయ వచ్చింది. కనుపు చిక్కుడు ఉన్నాయండి, పర్పుల్ కనుపు చిక్కుడు. ఇక్కడ చూడండి, గ్రీన్ నేతి బీర ఉంది. నేతి బీర భలే ఉంటుందండి పప్పు వేసి చేస్తే. బీరకాయలు, బీరపాదులు వేసాం కానీ అవి వచ్చినవన్నీ చేదుగా వస్తున్నాయండి. సీడ్ మార్చాలనుకుంటా. చూడండి ఎంత బాగా కాసాయో నేతి బీర. చూడండి, కనుపు చిక్కుడు. చిక్కుడుకాయలు అయితే భలే వస్తున్నాయండి, సీజన్ కదా. చిన్న పాట్స్లో వేసినా కూడా మనకి వస్తూనే ఉంటాయి. చూడండి, కనుపు చిక్కుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి. చాలా అరుదైన చిక్కుడుకాయలండి ఇవి. సీడ్స్ మనకి ఎక్కడ దొరకవు, గ్రూప్స్ కాబట్టి ఇన్ని రకాలు మనకి అవైలబుల్ ఉంటాయి. షేర్ చేయాలండి మనం కూడా. ఉన్నవాళ్ళు షేర్ చేస్తే వేరే వాళ్ళ దగ్గర సేవ్ చేసుకుంటారు. మళ్ళీ మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాళ్ళు మనకి షేర్ చేస్తారు. అనపకాయలండి. కూరగాయ మొక్కలు ఈ నారు కూడా సరైన టైంకి పోయాలండి. లేట్ అయిందంటే కాపు మనకి తగ్గిపోతుంది. సరిగా టైంకి నారు పోయలేదు కొన్ని. టొమాటోస్ అయితే ఈ పాటికి వచ్చి ఉండాలి.
ఇక్కడ చూడండి వంకాయలు ఎంత బాగా వస్తున్నాయో మొక్కకి. పర్పుల్ లాంగ్ బ్రింజాల్ ఇది. ముళ్ళు ఉంటాయండి. చలికాలం వాటర్ ఎక్కువ పోసామంటే ఒక్కొక్క కొమ్మ వాడిపోతూ ఉంటుందండి. చూసుకొని పోయాలి. మా పురుగు పడేయలేదు కదా నువ్వా? ఆ చెట్టుకి చెట్టు చిక్కుడు చూడండి. బర్డ్స్ ఐ చిల్లీ అండి. ఇవి పైకి వస్తాయి, కిందకు వస్తున్నాయి. ఇక్కడ చూడండి కాలీఫ్లవర్ వచ్చింది కానీ ఇది ముదిరిపోయినట్టుంది, పెద్దగా అవ్వలేదు. ఈ గ్రో బ్యాగ్లో పెట్టున్నాము. ఎరువు మంచిగా ఇచ్చిండుంటే టైంకి బాగా పెద్దగా వచ్చేదేమో. క్యారెట్ కూడా ఉందండి అందులో. పచ్చిమిర్చి, రెడ్ రౌండ్ చిల్లీ అండి. పర్పుల్ చిక్కుడు, వైట్ చిక్కుడు ఉందండి, రేర్ వెరైటీ. కాకరపాదు చూడండి, ఇవన్నీ చిన్న చిన్నగా గిటక బారిపోయి వచ్చాయి. నిన్న నాటానండి కొన్ని కాకర పాదులు తీసుకొచ్చి అక్కడక్కడ నాటాను. టొమాటో మొలకలు కూడా నాటున్నాను. అయితే వట్టి తినేస్తా ఉంటాం మేము. చూడండి ఇవి ఎల్లో క్రీపర్ ప్లాంట్ అండి. ఓవెల్ షేప్ టొమాటోస్ తీయగా ఉంటాయి ఇవి. ఊర్లో కూడా వట్టే తింటాము. ఇక్కడ చూడండి పాలకూర. వంకాయలు అప్పుడప్పుడు కోసుకుంటూ ఉన్నామండి, అక్కడక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి బ్లాక్ ప్లమ్ టొమాటో. చూడండి ఒక రకం చిక్కుడు, కోడి చుట్టాకండి.
పుదీనా పుదీనా కోస్తావా? చిక్కుడుకాయలు ఒకటే 2. పుదీనా కోస్తావా? ఇది ఇదొక వస్తా. పుదీనా చూడండి ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు బాగా వస్తుందండి. ఇంతకుముందు అయితే గిట్టక పారిపోయింది. మొన్న కూడా కోసుకున్నాం. చట్నీ చేసుకోవచ్చు. ఒక రెమ్మ తీసి దీంట్లో గుచ్చా, దీంట్లో వచ్చేసి కూరలు పోస్తాను. పెరుగు తోటకూర అండి. పాలకూర కోసుకున్నాము. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి, పాలకూర, ధనాస గోంగూర అండి. ఫిబ్రవరిలో అన్ని రకాల కూరగాయలు బాగా వస్తాయండి. అన్ని సీడ్స్ వేసుకోవచ్చు. చూడండి ఆకాకరకాయలు చిన్నగానే పండిపోతున్నాయి. ఇవి మే నెల జూన్ అప్పుడు బాగా వస్తాయంటండి. చూడండి ఆకాకరకాయలు పెద్ద సైజు వస్తాయి. ఫస్ట్ టైం అండి టెర్రస్ మీద హార్వెస్ట్ చేయడము. ఇంత చిన్నగా ఉన్నాయి. ఏం గోంగూర తెల్లగా కాదు, ఎర్రమందార గోంగూర ఏంటి. ఇక్కడ చూడండి ఖాళీ పాట్లో కోడి చుట్టాకు ఎర్రమందార గోంగూర ఎంత బాగా వచ్చినాయో. దీంట్లో కూరగాయ మొక్కలు వేయచ్చు కదా. వేయాలి. చూడండి గంగవాయలాకు మేము పప్పాకు అంటాము. చూడండి ఇది లాంగ్ బెండ అండి. చిన్న పాట్లో వేసేసరికి పొట్టిగా వస్తున్నాయి బెండకాయలు. ఇక్కడ చూడండి నాటు గోరు చిక్కుడు కాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, పిందెలు ఉన్నాయి. పచ్చిమిర్చి అండి. రోజు కోసేస్తాను, నాకు అవసరమైనప్పుడల్లా కోసుకొని పోతా ఉంటాను. ఇక్కడ చూడండి బెండ మొక్క ఇందులో వేస్తే చిన్న పాట్లో నుంచి తీసుకొచ్చి ఇందులో వేసాను పెద్దగా వస్తుందని. ఆ బెండకాయలు మాత్రం ఫస్ట్ అలాగే వచ్చాయి, చిన్నగా పొట్టిగా వచ్చాయి.
ఈ మొక్క పెద్ద అవుతుందేమో చూడాలి. శంకు పూలండి. చూడండి నాటు గులాబీ. చూడండి అడినియం ఫ్లవర్స్, డబుల్ పెటల్ శంకు పూలండి. కాస్మోస్ చూడండి. లాస్ట్ ఇయర్ తీసిన బంతి నారు వేసాను కానీ అవి మొలకలు రాలేదండి. అడినియం ఫ్లవర్స్, చామంతి పూలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు. రకరకాల ఆకుకూరలు ఉన్నాయి. పుదీనా కోసాము, గ్రీన్ నేతి బీర, వంకాయలండి. ఇక్కడ చూడండి టొమాటోలు, 365 days పర్పుల్ చిక్కుడు. దేవుడికి పూలు కోసుకున్నాము. నాటు గులాబీ చూడండి ఎంత బాగా పూసిందో, మంచి స్మెల్ వస్తుంది. రకరకాల చిక్కుడుకాయలండి, పచ్చిమిర్చి, పర్పుల్ కనుప చిక్కుడు, అనపకాయలు, టేబుల్ లెమన్, గ్రీన్ కనుప చిక్కుడు 2 రకాలు, పింక్ చిక్కుడు, ఇవి పర్పుల్ గ్రీన్ కనుప చిక్కుడు, బెండకాయలు, చెట్టు చిక్కుడు, కాకరకాయలు, ఆకాకరకాయలు కూడా కొన్ని కోసాము. ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన ఆకుకూరలు, కూరగాయలు, పూలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.